అరే బాగోదు బ్రో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సేమ్ టు యూ విష్. నిన్న రాత్రి 31st నైట్ ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే ఏం ఎంజాయ్ చేయాలి వాస్తవానికి నిజం చెప్తున్నా. ఎందుకు ఎందుకు ఎంజాయ్ చేయాలి? ఇంట్రెస్ట్ అనిపించలేదా? ఇంట్రెస్ట్ అంటే ఏం లేదన్నా, నార్మల్గా గడిచిపోయింది అంతే. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాం కదా, అక్కడ వరకు నైట్ 8 o'clock వరకు క్లాస్ ఉండే. 9-10 వెళ్ళిపోయేసరికి తినేసరికి టైర్డ్ అయిపోయింది, పడుకున్నా అంతే. జస్ట్ అంతే లైట్. అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ కోసం ఏ జాబ్స్ కోసం? ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మరి దానికోసం కష్టపడుతున్నారా మంచిగా? కష్టపడుతున్నాం కాబట్టి న్యూ ఇయర్ లాంటి అలాంటి సెలబ్రేషన్స్ అన్ని మానుకొని ఇది చేసుకుంటున్నాం కదా, అంతే కదా. అంటే ఈ సంవత్సరం మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటున్నారా? పర్లేదు, గుడ్. అన్నీ నెగిటివ్ కాకుండా అన్ని కష్ట సుఖాలతోటి కరెక్ట్గా గట్టెక్కుతూ వెళ్తే సరిపోతుంది అంతే. సో మీరు లాస్ట్ ఇయర్ ఎలాంటి కష్టాలు అనుభవించారు? వీలైతే చెప్పండి. కష్టాలంటే ఏం లేదన్న, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దట్స్ ఆల్. అంటారా? సో ఓకే బ్రో, మొత్తానికి అయితే ఈ ఇయర్ మీరు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్. నిన్న రాత్రి 31st నైట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? యాక్చువల్గా మేము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ తోటి అట్లా బయటికి వెళ్ళి అట్లా తిరిగేసి వచ్చాం. ఆ ట్యాంక్ బండ్ అని అవి తిరిగేసి వచ్చాం సిటీలో. సో ఆ తర్వాత పార్టీ చేసుకున్నాం, బిర్యానీ చేసుకుని తినేసి సడలాడి. బేసిక్గా పార్టీ అంటే అందులో మనకు నాన్ వెజ్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. అలా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? సో బిర్యానీ నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నాం అలానే. సో ఎవరు మా ఫ్రెండ్స్లో ఆల్కహాల్ చేసేవాళ్ళు లేరు కాబట్టి అలా ఏం లేదు. సో మరి ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి మీకు? ఈ ఇయర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ మనకు జరిగిన మంచి కానీ చెడు కానీ మనకు లెసన్స్ అనుకుంటాం. సో ఆ లెసన్స్ని మనం ముందుకెళ్ళడానికి ఒక స్టెప్స్ లాగా భావించి ముందుకెళ్ళిపోతాం అంతే. ఇంకా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే బెటర్గా ఉండాలని, అందులో అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని కోరుకుంటాం. హాయ్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో, సేమ్ టైం. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి మీది? ఏముంది బ్రో, ఇక కామన్ ఇప్పట్లో. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా? చదువుకుంటున్నాం. ఏం చదువుతున్నారు? బీటెక్. సో నిన్న రాత్రి 31st నైట్ ఎలా ఎంజాయ్ చేశారు? కామన్ కేక్ కోసిన, ఇక బిర్యానీ అంతే. అంతేనా? అంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, మరి ఈ ఇయర్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్లో? 2023 కొంచెం బెటరే ఉండే బ్రో. అంటే ఫస్ట్ అంత మంచిగా అనిపించింది కానీ లాస్ట్కి బాగానే వచ్చింది. ఈసారి మనకు మొత్తం ఇయర్ మొత్తం అనుకున్నట్టు ఉండాలని. హాయ్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. నిన్న నైట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అది 31st నైట్. 31st నైట్ అంటే అది బాయ్స్, ఓన్లీ బాయ్స్కే వెళ్తుంది. అది మన హ్యాపీనెస్ ఏంటిదో 31st రోజు ఏం చేస్తామో, బయట ఎట్లా తిరుగుడు, తాగుడు, అది వేరే ఉంటుంది. అదొక్క రోజు మనకు. ఆ 31st అనేది ఒకటి రోజు మనకు అది వచ్చేది మన జీవితంలో. సో 31st నైట్ అది ఓన్లీ బాయ్స్గా తెలుస్తుంది అన్నారు, కానీ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మా ప్రేక్షకులు వినాలనుకుంటున్నారు. అది చెప్పాలి, కొద్దిగా చెప్పాలి. అది చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్. కొన్ని సెన్సార్ చేసి కొన్ని చెప్పండి, పర్లేదు. అట్లా 31st నాడు అంటే ఏముంది, నైటు దోస్తులతో తాగుతాం, సిట్టింగు, బయట తిరుగుడు, బాక్సులు డీజే పెట్టుకుని ఎగురుడు. చికెన్లు మటన్లు ఏం తీసుకొచ్చుకోలేదా? అవి కామన్, అవి దావత అంటే అది మనకు తెలిసే ఉంటుంది, ఏముండదు. అది ఎంజాయ్తోని అన్నీ ఉండాలన్నా, హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా అన్నీ చూసుకొని ఎంజాయ్ చేయాలా. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి మీది? న్యూ ఇయర్ ఏం లేదు బ్రో, పొద్దున్న గుడికి పోవాలా, పొద్దున్న గుడికి పోయి వచ్చి అక్కడ సాయిబాబా టెంపుల్ ఫుడ్ తిని రూమ్కి పోయి మళ్ళీ చదువుకున్నాడు అన్న. క్లాస్ ఉంది, క్లాస్కి పోవాలా. అంటే ఖచ్చితంగా రోజు గుడికి వెళ్తారా? అంటే ఫుడ్ బాగాలేనప్పుడల్లా పోతాం హాస్టల్లో. ఇక అట్లా హాస్టల్లో ఉంటున్నారు, మీరు చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా? మేము అన్న ఐఏసీలో కోచింగ్ తీసుకుంటున్నాం. కోచింగ్ తీసుకుంటున్నారా? సో ఏ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు? అన్న రైల్వేకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. మరి బాగా కష్టపడుతున్నారా? చాలా కష్టపడుతున్నా. ఈ ఫలితం లాస్ట్కు చూపిస్తాను.